మనము రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్లో ఉన్నాం. దీంట్లో మనం క్వశ్చన్ పేపర్లో థర్డ్ క్వశ్చన్ పేపర్కి వచ్చాం. ఇంతకుముందు పేపర్ 1 పేపర్ 2 అనే 2 పేపర్స్ లెవెల్ 1 లెవెల్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు లెవెల్ 3 క్వశ్చన్ పేపర్లోకి వచ్చేసాం. సో దీంట్లో మరి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 50 క్వశ్చన్స్ను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా ఉంది అనేది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా ఉంది అంటే 600 vehicles consisting of scooters and cars are parked in a ground. There are 1700 tires. Find the number of scooters and cars parked. ఒక ప్రదేశంలో మొత్తం 600 వెహికల్స్ను పార్క్ చేసి ఉన్నాయి. ఓకే, ఒక ప్రదేశంలో మొత్తం 600 వెహికల్స్ని పార్క్ చేసి పెట్టారు గ్రౌండ్లో. అందులో ఏమేమి ఉన్నాయంటే స్కూటర్స్ ఉన్నాయి, అట్లాగే కార్స్ కూడా ఉన్నాయి. స్కూటర్ అంటే వాటికి 2 వీలర్ 2 చక్రాలు ఉంటాయి, కారుకి 4 చక్రాలు ఉంటాయి. వీటి మీదనే క్వశ్చన్ డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, సో ఒక గ్రౌండ్లో పార్క్ చేయబడ్డాయి. అయితే మొత్తం వాటి టైర్ల సంఖ్య అంటే స్కూటర్కు ఉండే టైర్లు, కార్లకు ఉండే టైర్లు మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయంటే 1700 1700 టైర్స్ ఉన్నాయి. అందులో పార్క్ చేసిన మొత్తం వెహికల్స్లో స్కూటర్లు మరియు కార్ల సంఖ్యను విడివిడిగా మనం చెప్పాలి. ఎన్ని స్కూటర్లు ఉన్నాయి, అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి, వాటి మొత్తం టైర్ల సంఖ్య మనకు తెలుసు కాబట్టి మనం స్కూటర్లు ఎన్ని ఉన్నాయి, కార్లు ఎన్ని ఉన్నాయి చెప్దాం. ఓకే రైట్. ఫస్ట్ స్కూటర్, కార్ తీసుకున్నట్లయితే స్కూటర్కి మనకు 2 వీల్స్ ఉంటాయి, అట్లే కార్కి 4 వీల్స్ ఉంటాయి. మరి టోటల్గా అవి ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే 600 వెహికల్స్ ఉన్నాయని చెప్తున్నాడు కదా. కాబట్టి ఆ 600 వెహికల్స్లో టోటల్గా వాటి టైర్స్ నంబర్ ఆఫ్ టైర్స్ ఎన్ని ఉన్నాయంటే 1700 టైర్స్ ఉన్నాయి అని అన్నాడు. అక్కడ స్కూటర్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, కార్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ టోటల్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయంటే 600 ఉన్నాయి. సో మనం ఏం చేద్దాం, టోటల్ 600 స్కూటర్స్గా భావించినట్లయితే అప్పుడు వాటి టైర్స్ ఏమవుతుందంటే 1200 టైర్స్ అవుతుంది. అదే కార్స్ మనం 600 కార్స్గా కౌంట్ చేసుకున్నట్లయితే వాటి టైర్స్ ఏమవుతాయి అంటే 2400 టైర్స్ అవుతాయి. కానీ లెక్క ప్రకారం మొత్తం ఎన్ని ఉండాలి, 1700 టైర్స్ మాత్రమే ఉండాలి. అందుకని మనం అలిగేషన్లో తీసుకున్నట్లయితే 2400కి 1700కి డిఫరెన్స్ ఎంత, 700. సో నెక్స్ట్ 1200కి 1700కి డిఫరెన్స్ ఎంత, 500. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్కూటర్కి ఉండేది 2 వీల్స్, అట్లాగే కార్కు ఉండేది 4 వీల్స్. వీల్స్లో డిఫరెన్స్ ఎంత ఉంది, దానికి 4, దీనికి 2 చక్రాలు కాబట్టి చక్రాల మధ్య భేదం ఎంత, 2. కాబట్టి ఆ డిఫరెన్స్ తీసుకొని ఇక్కడ బై 2 వేసుకోండి. అంటే డిఫరెన్స్ 2 ఉంటే బై 2, డిఫరెన్స్ 3 ఉంటే బై 3, డిఫరెన్స్ 1 ఉంటే ఇక ఏమి వేయాల్సిన పని లేదు. సో డిఫరెన్స్ ఏ నంబర్ ఉందో ఆ నంబర్ను డినామినేటర్లో వేసుకున్నాం. కాబట్టి 700లో ఆఫ్ 350, 500లో ఆఫ్ 250. అంటే 350 స్కూటర్లు 250 కార్లు ఉన్నాయి అని అర్థం. 350 స్కూటర్లు 250 కార్లు ఉన్నాయి అని అక్కడ మన ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. సెకండ్ క్వశ్చన్లో ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 1:2 అండ్ B:C ఈజ్ ఈక్వల్ టు 3:4, అగైన్ C:D ఈజ్ ఈక్వల్ టు 6:9 అయితే అందులో D:E 12:16 ఈ విధంగా ABCDE అనే మొత్తం మనకు 5 విలువలు కనుక్కోండి అంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A:B:C:D:E. మనం ఇట్లాంటివి ఆల్రెడీ చేసాం. ఇక్కడ 5 వాల్యూస్ ఆప్షన్స్లో ఉన్నాయి, మరి అవి కూడా మనకు షార్ట్ ఫామ్లో కనబడుతున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. A:B ఈజ్ ఈక్వల్ టు 1:2 అండ్ B:C ఈజ్ ఈక్వల్ టు 3:4. ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ C:D ఈజ్ ఈక్వల్ టు 6:9. అదే D:E ఈజ్ ఈక్వల్ టు 12:16. సో వీటిల్లో మనం షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసే నంబర్స్ ఏమైనా ఉంటే వాటిని షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసే అవకాశం ఉంది, చేసేయచ్చు. ఫస్ట్ ఆర్డర్ చెక్ చేసుకోండి. BCD కరెక్ట్గానే ఉన్నాయి. A:B:C:D:E. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయ్యే నంబర్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకుందాం. ఎట్లాగంటే 3 2s 3 3s 4 3s
4 4 క్యాన్సిల్ అవుతున్నాయి. కాబట్టి మనకు వచ్చే రేషియో 1:2, 3:4, 2:3 అండ్ 3:4. సో ఫస్ట్ లాస్ట్ నంబర్స్ ఎక్కడెక్కడ కామన్గా ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ లాస్ట్ నంబర్స్ ఈ రెండు కామన్గా ఉన్నాయి. అక్కడ అన్నిట్లో కూడా లాస్ట్ 16 అనేది వచ్చింది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే అన్నీ కూడా ఒకసారి మల్టిప్లై చేసేసుకోండి. ఓకే, సో 3 3 2 6, 6 3 18 ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ. ఓకే, 8 8 3 24, 24 4 96. సో మిడిల్ వాల్యూస్ 2 3 6, 6 2 12, 12 3 36. నెక్స్ట్ 2 4 8, 8 2 16, 16 3 48. నెక్స్ట్ 8 8 3 24, 24 3 72. సో ఇక్కడ కనపడే అన్ని నంబర్సు మనకు పర్టికులర్గా ఒక టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. అది 6 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి 6 టేబుల్తో క్యాన్సిల్ చేసేద్దాం. 6 3 6 6 6 8 6 12 6 16. సో మన ఆన్సర్ 3 6 8 12 16. 3 6 8 12 16 ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 3లో ఏం చెప్పాడు? 3 glasses of sizes 3 liters, 4 liters and 5 liters contain mixture of milk and water in the ratio 2:3, 3:7 and 4:11 respectively. The contents of all 3 glasses are poured into a single vessel. Find the ratio of milk, water in the resultant mixture. ఓకే, సో 3 గ్లాసులు ఉన్నాయి. ఆ 3 గ్లాసులలో పాలు నీరు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 2:3, 3:7 అండ్ 4:11. ఇట్లా పాలు నీరు 3 గ్లాసులలో ఉండే వాటి నిష్పత్తిని ఇచ్చాడు. వీటిని అన్నింటినీ తీసుకొచ్చి ఒక కొత్త పాత్రలో పోస్తున్నారు. అన్నీ కలిపి ఒక పాత్రలో పోస్తున్నారు. ఆ పోసిన తర్వాత అక్కడ మరి ఆ పాత్రలో ఉండే మరి నిష్పత్తి, పాలు నీరు నిష్పత్తి ఏమవుతుంది అంటే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు దాన్ని గమనించండి. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే మొదటి గ్లాసులో 3 లీటర్లు ఉంది, తర్వాత గ్లాసులో 4 లీటర్లు, తర్వాత గ్లాసులో మొత్తం 5 లీటర్ల పరిమాణంలో మనకు పాలు నీరు ఉన్నాయి అని చెప్తున్నాడు. కాబట్టి మనం తీసుకునేది ఎట్లా తీసుకుంటామో వాటి ఆన్సర్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ గ్లాసు ఏ అనుకోండి. ఇది ఎన్ని లీటర్లు ఉంది అంటే మనకు 3 లీటర్లు ఉంది అంటున్నాడు, 3 లీటర్స్. తర్వాత గ్లాసు బిలో ఎన్ని లీటర్లు ఉన్నాయంటే 4 లీటర్స్ ఉంది. తర్వాత థర్డ్ గ్లాసు సిలో 5 లీటర్స్ ఉన్నాయి. మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి అనేది ఇచ్చాడు. సో మిల్క్ అండ్ వాటర్, మిల్క్ అండ్ వాటర్, మిల్క్ అండ్ వాటర్. సో మిల్క్ అండ్ వాటర్ రేషియోస్ తీసుకున్నట్లయితే మొదటి పాత్రలో లేదా మొదటి గ్లాసులో 2:3 మొత్తం కలిపి 5 భాగాలు. అట్లాగే రెండో పాత్రలో లేదా రెండో గ్లాసులో 3:7 మొత్తం కలిపి 10 భాగాలు. తర్వాత పాత్రలో 4:11 మొత్తం కలిపి మనకు 15 పార్ట్స్గా ఉంది. ఓకే, అయితే ఇక్కడేమో మనకి ఇచ్చిన క్వశ్చన్లో మొదటి పాత్రలో 3 లీటర్లు ఉంది, తర్వాత పాత్రలో 4 లీటర్లు ఉంది, తర్వాత పాత్రలో 5 లీటర్లు మిక్చర్ ఉంది అంటే మిశ్రమం ఉంది అంటున్నాడు. సో ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. చూడండి, కొత్తగా పోసిన పాత్రలో అంటే పాలు నీరు మొత్తం డివైడ్ చేస్తే అక్కడ కొత్త పాత్రలో వచ్చే నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అనేది మనకు కావాలి. ఓకే, సో దీంట్లో మనం గమనించినట్లయితే మొదటి పాత్రలో పాలు నీరు మొత్తం 5 భాగాలు, అందులో 2 భాగాలు పాలు ఉన్నాయి. కాబట్టి 2/5. అక్కడ ఉండే మొత్తం పాత్రలో ఉండే లేదా గ్లాసులో ఉండే పరిమాణం ఎంత అంటే 3 లీటర్లు. అట్లాగే నెక్స్ట్ ఇక తర్వాత పాత్రలో మొత్తం 10 భాగాల్లో 3 భాగాలు పాలున్నాయి. కాబట్టి 3/10 ఇంటూ ఈ పాత్రలో ఉండేవి 4 లీటర్లు. అట్లాగే మూడో పాత్రలో 15 భాగాల్లో 4 భాగాలు పాలున్నాయి. కాబట్టి 4/15. అక్కడ ఉండే
ఎన్ని లీటర్లు పరిమాణం అంటే 5 లీటర్ల పరిమాణం ఉంది పాలు. ఓకే, సో మరి దీంట్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఓకే రైట్. సో 6/5, 12/10, 20/15. మరి దీంట్లో మనం గమనించినట్లయితే డినామినేటర్లో ఉండే నంబర్స్ ఎల్సిఎం ఏమవుతుందంటే 30. 5, 10, 15కి ఎల్సిఎం. 5, 10, 15కి ఎల్సిఎం ఎంత అంటే 30. సో ఈ 30లో 5 ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 టైమ్స్ పోతుంది. కాబట్టి 6 6 36. ప్లస్ 30లో 10 3 టైమ్స్ పోతుంది కాబట్టి 12 3 36. నెక్స్ట్ 30లో 15 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది మనకు 40 అవుతుంది. సో మొత్తం గమనించినట్లయితే 30, 36, 72, 72 ప్లస్ 40, 72 ప్లస్ 40, 112/30. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మరి ఈ దేంతో క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆ రెండు నంబర్లు 2 టేబుల్తో పోతే 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్తో 2 15s, 2 56. సో 56 అనే నంబర్ ఇక్కడ ఏ టేబుల్తో పోతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. 14 4 56. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ 14:31 అవుతుంది. మనము పాలు చూసాం, ఓకే, మిల్క్ రేషియో అక్కడ సూటబుల్ అవుతుంది. 56 అనేది 14తో డివిజబుల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ 14:31గా తీసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ A/B is equal to 4:9 and A/C is equal to 2:3, then A plus B is to B plus C వాల్యూ ఏమవుతుంది అన్నాడు. A/B 4:9, అగైన్ A/C 2:3 అన్నాడు. ఓకే రైట్, ఇక్కడ రేషియో డిఫరెంట్గా ఉంది చూడండి. A/B is equal to 4:9, A/C is equal to 2:3. ఇక్కడ ఏ మనం గమనించినట్లయితే ఏ కామన్గా కనపడుతుంది, ఏ కామన్గా ఉంది కాబట్టి ఏ నంబర్ కూడా కామన్ చేయాలి. సో ఫస్ట్ రేషియోలో 4 ఉంది, సెకండ్ రేషియోలో 2 ఉంది. దెన్ ఫస్ట్ రేషియోని 1 తోటి, సెకండ్ రేషియోని 2 తోటి మనం మల్టిప్లై చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏ వాల్యూ ఈక్వల్ అయిపోతుంది. అందుకని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి 4:9 అండ్ 4:6. సో మొదటిది A/B రేషియో, రెండోది A/C రేషియో. ఇప్పుడు A 4, B 9, A 4, C 6. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేసినాయి. మనకు ఏ వాల్యూ అంటే 4 గాను, B వాల్యూ అంటే 9 గాను, ఏ వాల్యూ 4 గాను, C వాల్యూ 9 గాను రాసేసుకోవచ్చు. వాళ్ళు అడిగింది ఏంటి, A ప్లస్ B అంటే 2 కలపండి, 4 + 9 ఎంత 13. అట్లాగే B ప్లస్ C, B ప్లస్ C, B ఎంత 6, 9. ఓకే, C వాల్యూ. కాబట్టి A ప్లస్ B అంటే A 4, B 9, C తర్వాత B ప్లస్ C, B ఎంత 6, C ఎంత 9, 2 యాడ్ చేస్తే 15. కాబట్టి రేషియో ఏమవుతుంది 13:15 అవుతుంది. సో 13:15. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5లో ఇఫ్ X/Y is equal 3:4 మీన్స్ X వాల్యూ 3 and Y వాల్యూ 4, then substitute the value in the given equation. 5x minus 2y by 7x minus 2y. ఓకే, దాని వాల్యూ ఏమవుతుంది ఫ్రాక్షన్లో కనుక్కోమన్నాడు. 5 x ప్లేస్లో మనం తీసుకోవాల్సిన నంబర్ ఎంత అంటే 3 అండ్ -2 y ప్లేస్లో తీసుకోవాల్సిన నంబర్ ఏంటి అంటే 4 బై x ప్లేస్లో తీసుకోవాల్సింది 3, y ప్లేస్లో తీసుకోవాల్సింది 4. ఓకే, x ప్లేస్లో 3, y ప్లేస్లో 4. 7 × 3 -2 × 4. సో రెండిట్లో న్యూమరేటర్లో మైనస్గానే ఉంది, పైన 15 -8 బై 21 -8. 15లో 8 - 7, 15లో 21 - 13. సో 7/13 ఆన్సర్. X వాల్యూ 3, Y వాల్యూ 4. X వాల్యూ 3 అండ్ Y వాల్యూ 4. 5x 5 3 15 అండ్ 2y 2 4 8. 15 - 8 7 అవుతుంది. నెక్స్ట్ 7x minus 2y. 7 3 21 minus 2 4 8. So 21 - 8 13. Okay, right, 7/13 answer.